హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు నా లాస్ట్ వీడియోస్ అన్ని ఫాలో అవుతూ ఉండింటే నా స్టోరీ ఏంటన్నది మీకైతే అర్థమై ఉంటుంది. ఈరోజు నేను నా మిస్‌క్యారేజ్ స్టోరీ అయితే షేర్ చేసుకుంటున్నాను. ఇది కూడా షేర్ చేసుకోవాలా అంటే చేసుకోవాలి. నాకు మిస్‌క్యారేజ్ అయినప్పుడు నేనైతే మెంటల్లీ చాలా సఫర్ అయ్యాను. యూట్యూబ్‌లో దీనికి సంబంధించిన వీడియోస్ ఏమైనా ఉన్నాయా అని చూసేదాన్ని. సో ఇలా వేరే వాళ్ళు స్టోరీస్ పెట్టేవాళ్ళు కదా, అవన్నీ చూశాను నేనైతే. సో అంటే నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని నేనైతే చాలా బాధపడేదాన్ని అనమాట. సో అవన్నీ చూశాక నేను ఒక్కదాన్నే కాదు, ఇలా చాలామందికి జరుగుతుంది, ఇది నార్మలే అన్న ఒక ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. సో అప్పుడే డిసైడ్ అయ్యాను, నా స్టోరీ కూడా నేను షేర్ చేసుకోవాలి, వేరే వాళ్ళకి ఇదైతే యూజ్ అవుతుంది. అండ్ నేను చేసిన మిస్టేక్స్ ఎవరు చేయకుండా ఉండాలి, సో దానికోసమైనా నేను షేర్ చేసుకోవాలి అని అయితే నేను అప్పుడే ఫిక్స్ అయ్యాను అనమాట. ఈ వీడియో నాకు చాలా స్పెషల్. మిస్‌క్యారేజ్ స్టోరీ ఏం స్పెషల్ ఉంటుంది అనుకోవద్దు, నా ఫస్ట్ బేబీ ఇది. సో ఈ వీడియో నేను నా ఫస్ట్ బేబీకి డెడికేట్ చేస్తున్నాను అనమాట. ఎవరికైనా ఫస్ట్ బేబీ చాలా స్పెషల్ కదా, అందులోనూ వి లాస్ట్ అవర్ బేబీ. సో ఈ వీడియో నేను తన కోసం, తన గుర్తుగా అలా యూట్యూబ్లో ఎప్పటికీ ఉంటుంది కదా, సో దానికోసం కూడా నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో కొంచెం లెంతీ అవ్వచ్చు. దీన్ని 2 పార్ట్స్ చేసి పెట్టడం కంటే నేనైతే ఒకటే పార్ట్ పెట్టేస్తున్నాను. ఇప్పుడు నాకు సక్సెస్ అయినది, నా ప్రజెంట్ స్టోరీ, నా ప్రెగ్నెన్సీ జర్నీ ఇదంతా షేర్ చేసుకునే ముందు ఒక సిరీస్లో నేనైతే వీడియోస్ చేస్తున్నాను. అంటే కన్సీవ్ అయ్యే ముందు మేము పడిన స్ట్రగుల్, నేను తీసుకున్న ట్రీట్మెంట్స్, నా మిస్‌క్యారేజ్ స్టోరీ, ఇలా ఇవన్నీ సిరీస్లో చేసుకుంటూ వస్తున్నాను అనమాట. దీని తర్వాత నెక్స్ట్ డెలివరీ వ్లాగ్, పోస్ట్ పార్టం ఇవన్నీ ఆ తర్వాత చేస్తాను. సో మోస్ట్లీ ఈరోజు వీడియోలో నేనైతే ఎక్కడ ఏడ్చకుండా ఉండాలని ముందే నేను డిసైడ్ అయ్యి వీడియో చేస్తున్నాను. ఇప్పుడైతే ఇలా క్యాజువల్గా మాట్లాడుతూ చెప్తున్నాను, కానీ ఈ మిస్‌క్యారేజ్ వెనకాల చాలా డిప్రెషన్, చాలా ఇయర్స్ బాధ, ఏడుపు ఇవన్నీ చాలానే ఉన్నాయి. సో ఎంతైనా 5 ఇయర్స్ నుంచి వెయిట్ చేశాక ప్రెగ్నెన్సీ వచ్చింది, ఆ వచ్చిన ప్రెగ్నెన్సీ కూడా పోయింది అంటే ఎవరికైనా బాధ ఉంటుంది కదా. సో స్టోరీలోకి వెళ్తే, నేను ఆల్రెడీ నా ఛానల్లో నా స్టోరీ అంతా ఎలా స్టార్ట్ అయ్యింది అన్నది నేను ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఫస్ట్ ఆ వీడియో చూడండి, ఆ తర్వాత ఇది చూడండి. 2015లో మాకైతే మ్యారేజ్ అయింది. సో 3rd ఇయర్ నుంచి కొంచెం సీరియస్గా తీసుకొని ట్రై చేశాము. 2021లో నాకైతే ప్రెగ్నెన్సీ వచ్చిందనమాట. అప్పటి వరకు ఏం ట్రీట్మెంట్ తీసుకున్నాము, ఎన్ని హాస్పిటల్స్ తిరిగాము, అదంతా నేను ఆ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో ఐకార్డ్స్లో ఇస్తాను, లేకపోతే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ వీడియో చెక్ చేయండి. 2021లో కన్సీవ్ అయ్యాను అనమాట. January 2 పీరియడ్ వచ్చింది. సో Feb 2కి పీరియడ్ మిస్ అయింది, కానీ నేను పట్టించుకోలేదు. అంటే ప్రెగ్నెన్సీ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అంటే అప్పటికే 5 ఇయర్స్ రాలేదు కదా, సో ఈ మంత్ కూడా ఏమొస్తుందిరా అన్నట్టు నేను పట్టించుకోలేదు. Feb 12th or 13th ఊరికి వెళ్దామని మార్నింగ్ ఇంకా రెడీ అవుతుంటే, సో ఎందుకో ఒకసారి చెక్ చేసుకోవాలనిపించింది. అంటే అప్పటికే 10 days అయింది కదా, ఎలాగో ఊరికి వెళ్తున్నాం, జర్నీ చేస్తున్నాను కదా, సో ఒకసారి చెక్ చేసుకుంటే ఏమవుతుంది అని కిట్ తెప్పించుకొని చెక్ చేసుకున్నాను. అది కూడా మార్నింగ్ ఫస్ట్ యూరిన్ కాదు, 9 o'clock అలా ఉంటుందన్నమాట. సో అప్పుడు వెళ్ళి చెక్ చేసుకుంటే 2 lines వచ్చాయి. నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట 2 lines చూడడం, అది కూడా 5 years తర్వాత. సో వెంటనే మా హస్బెండ్కి పిలిచి చూపించానమాట. సో అది చూశాక ఇద్దరం అయితే షాక్ అయ్యాము, ఫస్ట్ నమ్మలేకపోయామన్నమాట. సో ఇంకా వెంటనే బాత్ చేసేసి హాస్పిటల్కి వెళ్ళాము. వెళ్ళాక అక్కడ బ్లడ్ టెస్ట్ చేశారు. బ్లడ్ టెస్ట్లో కూడా పాజిటివ్ వచ్చింది. ఇంకా థైరాయిడ్ టెస్ట్ ఇవన్నీ చేస్తారు కదా, అవన్నీ చేసి పాజిటివ్ వచ్చింది. కానీ ఇప్పుడే స్కాన్లో కనిపించదు, ఒక 15 days తర్వాత అప్పుడు రండి స్కాన్ చేద్దాము, దాంట్లో ఫుల్ కన్ఫర్మేషన్ మనకు వస్తుంది అని ట్యాబ్లెట్స్ ఇచ్చారు. ఇంకా ఇంజెక్షన్ కూడా ఇచ్చారనమాట, ప్రోజెస్టెరాన్ ఇంజెక్షన్స్ ఇస్తారు కదా. సో అది తీసుకొని ఇంకా ఇంటికైతే వెళ్ళాము. ఇంటికి వెళ్ళే ముందే హాస్పిటల్లో మేడం కన్ఫర్మ్ అని చెప్పగానే బయటకు వచ్చి ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి చెప్పామన్నమాట. సో మా ఇంట్లో, మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో, మా పిన్ని వాళ్ళ ఇంట్లో ముగ్గురిలో చిన్నపిల్లలు అయితే లేరనమాట. సో ఇప్పుడు రాబోతుంది ఫస్ట్ కిడ్, అందులోనూ 5 years తర్వాత. సో చాలా హ్యాపీగా అయితే ఉంటుంది కదా. సో హాస్పిటల్ నుంచి బయటకు వచ్చాక ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి చెప్పాము, అందరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా నాకైతే ఇంటికి వెళ్ళాక ఫస్ట్ నమ్మడానికి చాలా టైం పట్టింది. అయితే ఒక 2-3 days నిద్ర రాలేదనమాట. నిజంగానే పాజిటివా, నేను నిజంగా కన్సీవ్ అయ్యా, నేను ప్రెగ్నెంటా, సో అలా 2-3 days నాకు నిద్ర కూడా పట్టలేదు. ఇంకా ఆ తర్వాత
15 డేస్ ఎప్పుడు అయిపోతాయి, ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళి స్కాన్ చేస్తే ఫుల్ కన్ఫర్మేషన్ వస్తుంది అన్న దానికోసం అయితే వెయిట్ చేశాము. 6th వీక్ ఎండింగ్ ఆ టైం నుంచి నాకైతే నాసియా స్టార్ట్ అయింది. ఇంకా ఆ తర్వాత నుంచి కొంచెం కడుపులో తిప్పడం, వామిటింగ్స్ ఇవి కూడా స్టార్ట్ అయ్యాయి. ఆ తర్వాత ఫస్ట్ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ చేస్తారు కదా, దానికైతే వెళ్ళాము. మేమున్న హాస్పిటల్ నుంచి కాకుండా వేరే స్కాన్ సెంటర్కి రాశారనమాట. అక్కడికి వెళ్ళి స్కాన్ చేయించి ఆ రిపోర్ట్ తెచ్చి మేడంకి చూపివ్వాలి. సో వెళ్ళాము ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్లో. ఆ రోజు హార్ట్ బీట్ వచ్చిందన్నారు. లోపల లోపల చెప్తారు కదా, బేబీ అంతా బాగుంది, హార్ట్ బీట్ వచ్చింది అని చెప్పారనమాట. సో అయిపోయాక నేను బయటకు వచ్చాను. మా హస్బెండ్ తనకి కొంచెం ముందే దేనికైనా కొంచెం టెన్స్గా ఫీల్ అవుతుంటారనమాట. బయటికి రాగానే నా ఫేస్లోకి చూస్తే ఇంకా నాకైతే తనకి ఏం చెప్పాలో మాటలు రాలేదన్నమాట. జస్ట్ ఇప్పుడు చెప్తుంటే కూడా ఐస్లో వాటర్ వస్తున్నాయి. ఏం చెప్పలేదు, ఇంకా ఓన్లీ ఐస్లో వాటర్ పెట్టుకొని ఇలానే ఉన్నాను. తనకి ఏం చెప్పట్లేదని తనకి టెన్షన్. బేబీ అంతా బాగుందన్నారు, హార్ట్ బీట్ వచ్చింది అని చెప్పారనమాట. సో లైఫ్లో ఏదైనా ఫస్ట్ది చాలా స్పెషల్ కదా ఎవరికైనా. హార్ట్ బీట్ వచ్చింది అన్నారు. ఇంకా తర్వాత మేడంకి వెళ్ళి చూపిస్తే బేబీ అంతా బాగుంది, రెస్ట్ తీసుకో, ట్యాబ్లెట్స్ ఇస్తున్నాను. సో ఆ తర్వాత మళ్ళీ ఒక 15 డేస్కి రమ్మని పంపించేశారు. అప్పటికే నాకు ఇంకా వామిటింగ్ స్టార్ట్ అయ్యాయి. ఆల్రెడీ వామిటింగ్ అవ్వకుండా ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చారు డైలీ వేసుకోమని. నేను పక్కన అయితే ఇక్కడ అప్పుడు తీసుకున్న పిక్స్ మెమరీస్ కోసం తీసుకున్నవి ఇక్కడ యాడ్ చేస్తుంటాను. 3rd మంత్లో నా బర్త్డే వచ్చిందనమాట. బర్త్డే కూడా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము. మా హస్బెండ్ నాకు రింగ్ గిఫ్ట్ చేశారు. 2nd మంత్ ఎండింగ్ వరకు ఓకే. ఇంకా 3rd మంత్ నుంచి చాలా సివియర్ వామిటింగ్స్ అనమాట. ఎలా ఉండేవంటే ఇంకా వాటర్ కూడా నేను తాగలేకపోయేదాన్ని. ఏ తిన్నా వామిటింగే, వాటర్ తాగినా వామిటింగే, ట్యాబ్లెట్ వేసుకుంటే ట్యాబ్లెట్ కూడా వామిటింగే, అలా ఉండదన్నమాట సిచ్యువేషన్. 3rd మంత్ 4th మంత్ నేనైతే చాలా సఫర్ అయ్యాను వామిటింగ్స్తో. ఒక్కోసారి ఏడ్చేదాన్ని అనమాట. అంటే ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని. మా హస్బెండ్ బ్యాంక్కి వెళ్ళి మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేవాళ్ళు అనమాట. సో ఇంకా ఒక్కొక్కసారి మార్నింగ్ తను వెళ్ళినప్పుడు పడుకొని ఈవినింగ్ వరకు అలానే పడుకొనే ఉండేదాన్ని అనమాట. ఇంకా ఏం ఫుడ్ లేదు, ఏదైనా తిన్నా కానీ వామిటింగ్ అంతే. మార్నింగ్ తను కుక్ చేసి వెళ్ళేవాళ్ళు. అండ్ కిచెన్లో స్మెల్ ఇటువంటివి కూడా ఏవి పడేవి కాదనమాట. కొంచెం అన్నం ఉడికేటప్పుడు వచ్చే స్మెల్ కానీ, కర్రీస్ వండేటప్పుడు ఆనియన్ కట్ చేసే స్మెల్, ఏ స్మెల్ కూడా పడేది కాదు. ఇంకా కుకింగ్ కూడా మా హస్బెండే చేసేవాళ్ళు అనమాట. నేను కిచెన్ బయట కూర్చొని తనకి ఏదైనా చెప్తూ ఉంటే తను కుక్ చేసేవాళ్ళు. కిచెన్ బయట కూర్చోడానికి కూడా మాస్క్ పెట్టుకొని కూర్చునేదాన్ని. అంటే కిచెన్లో ఏమైనా కట్ చేసే స్మెల్ వస్తే కూడా వామిటింగ్ వచ్చేది. సో అలా 3rd మంత్ 4th మంత్ చాలా సఫర్ అయ్యాను. ఇంకా హాస్పిటల్కి వెళ్ళి ఇంజెక్షన్స్ వేయించుకోవాల్సి వచ్చేది. ఇంజెక్షన్ వేయించుకున్నా ఒకసారి తగ్గలేదు. ఇంకా వీక్ అయిపోయి నాకు ఇంకా లేచే ఓపిక కూడా లేదు. ఇంకా వెళ్ళి ఫ్లూయిడ్స్ కూడా పెట్టించుకున్నాను. సో చాలా సఫర్ అయ్యాను 3rd మంత్ 4th మంత్. కానీ బేబీ హెల్తీగా పెరిగిన చేతిలోకి వస్తే చాలు కదా అనేది అనుకునేదాన్ని. 4th మంత్లో ఇంట్లో వాళ్ళు వచ్చేవాళ్ళు అనమాట. ఎవరో ఒకరు, మా తమ్ముడు, మా సిస్టర్, ఇలా ఎవరో ఒకరు వచ్చి కొంచెం కుకింగ్ దానికైతే హెల్ప్ చేసేవాళ్ళు. 5th మంత్ పన్నాక నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. 5thలో పుట్టింటికి వెళ్ళి నిద్ర చేసి రావాలి అంటారు కదా. సో అక్కడికి వెళ్ళాక అప్పుడు నేను ఫెబ్లో కన్సీవ్ అయ్యాను. కరెక్ట్గా 5th మంత్ అంటే మే అనమాట. సో మేలో మా మ్యారేజ్ డే వచ్చింది. అది కూడా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి అంతా మన చేతిలో ఒక బేబీ ఉంటుంది కదా అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట. సో అప్పుడైతే మే అంటే ఎండలు బాగా ఉండేవి కదా. ఆల్రెడీ 3rd మంత్ 4th మంత్ నేనైతే బాగా డీహైడ్రేట్ అయిపోయాను. అంటే వాటర్ తాగిన వామిటింగ్ వచ్చేది. సో వాటర్ ఎక్కువ తాగేదాన్ని కాదనమాట. అక్కడికి మా హస్బెండ్ బలవంతంగా ఏదో ఒక జ్యూస్ కానీ ఏదో ఒకటి ఇస్తే తాగేదాన్ని. అది కూడా మళ్ళీ వామిటింగ్ అయిపోయేది. ఇంకా ఫుడ్ అయితే ఏది నేను అసలు తినలేకపోయేదాన్ని. ఎక్కువ ఫ్లేవర్స్, ఎక్కువ స్మెల్ ఉండేవి ఏవి పడేవి కాదు. ఓన్లీ ఇడ్లీ, చట్నీ, ఈ రెండే నాకు నచ్చావన్నమాట. లోపల బేబీకి ఇడ్లీనే బాగా నచ్చిందేమో, అందుకే ఇదే పోతుంది అనుకునేదాన్ని. ఇడ్లీ ఒక్కటే నాకు 5 మంత్స్ వరకు అదొక్కటే పోయేది. వేరే తిన్నా వామిటింగ్ అయిపోయేది. ఇంకా 5th మంత్లో ఇంటికి వెళ్ళాక అక్కడ కూడా బాగా ఎండలు అనమాట. ఇంకా ఎండలు ఎక్కువ ఉండేవి. 5thకి కొంచెం నాకు సివియారిటీ తగ్గిందనమాట. వామిటింగ్స్ తగ్గాయి. ఇంకా కొంచెం కడుపులో తిప్పడం అలా అయితే ఉండేది.
ఫిఫ్త్ మంత్ కూడా బాగానే ఉంది. యాక్చువల్గా ఫిఫ్త్ ఎండింగ్లో టిఫా స్కాన్ చేస్తారు కదా. నేను చూపించుకుంటుంది అప్పటి వరకు అనంతపూర్లో, కానీ నంద్యాలకి వెళ్ళి ఫిఫ్త్ మంత్లో అంతా నంద్యాలలోనే ఉన్నాను. అక్కడికి మా హస్బెండ్ అన్నారు, ఒకసారి నంద్యాలలోనే వెళ్ళి చెకప్ చేయించుకో, ఫిఫ్త్ మంత్ చెకప్ చేయించుకో అంటే నేనేమన్నా అంటే ఇక్కడ ఒకసారి అక్కడ ఒకసారి ఎందుకు, ఎలాగూ సిక్స్త్ మంత్కి అక్కడికి వస్తాను కదా, ఆ డాక్టర్ దగ్గరే చూపించుకుంటే బాగుంటుంది కదా, అక్కడికి వచ్చాక చూపించుకుంటా అన్నాను. సో అలా ఫిఫ్త్ మొత్తం నేనైతే హాస్పిటల్కి వెళ్ళలేదు. ఫోర్త్ ఎండింగ్లో స్కాన్ చేశారనమాట. థర్డ్ మంత్లో హార్ట్ బీట్ ఒకసారి చెక్ చేస్తారు కదా, సో అప్పుడు హార్ట్ బీట్ ఒకసారి నాకు వినిపించారు. లైఫ్లో అదే ఫస్ట్ టైం హార్ట్ బీట్ వినడం. అప్పుడు ప్రతిసారి స్కాన్ రూమ్లోంచి బయటకు వచ్చేటప్పుడు ఎంతో హ్యాపీనెస్తో వచ్చేదాన్ని. అంటే మా హస్బెండ్కి అంత ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఫోర్త్లో ఎన్టీ స్కాన్ చేశారనమాట. ఫోర్త్ ఎండింగ్లో అంతా బాగుంది, ఓకే అని అయితే చెప్పారనమాట. అప్పుడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. నాకు పొట్ట అంతగా కనిపించేది కాదు. అంటే నేను సన్నగానే ఉండేదాన్ని. అప్పటికి నేను 50 kgs 49 or 50 అలా ఉన్నాను అనమాట. అంతే. బేబీ అంతా హెల్తీగానే ఉండేది, కానీ పొట్ట అంతగా కనిపించేది కాదు. ఫిఫ్త్ సిక్స్త్లో కూడా ప్రెగ్నెంటా, నువ్వు నిజంగా ప్రెగ్నెంటా అన్నట్టు చూసేవాళ్ళు అనమాట. ఫిఫ్త్ ఎండింగ్ వచ్చేసింది, టిఫా స్కాన్ చేస్తారు కదా. ఇంకా నేను నంద్యాలలో ఎందుకులే అన్నట్టు చేయించుకోలేదు. సిక్స్త్లో అనంతపూర్కి వచ్చాక వచ్చిన రోజే నేను మా హస్బెండ్ కలిసి అనంతపూర్లో మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాము. సో అక్కడ మళ్ళీ స్కాన్ రాశారు. ఆ రోజు స్కాన్కి వెళ్తే ఏమన్నారంటే ఉమ్ము నీరు కొంచెం తక్కువగా ఉంది, బార్డర్ లైన్లో ఉంది, 8 ఉందన్నమాట. బార్డర్ లైన్లో ఉంది, కొంచెం కేర్ తీసుకోండి. మీరు వర్కింగ్ అని అడిగారు. లేదు, ఇంట్లోనే ఉంటానని చెప్పాను. కొంచెం ఎక్కువ రెస్ట్ తీసుకోండి, వాటర్ ఎక్కువ తాగండి, రైట్ సైడ్ తిరిగి లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోండి, కొంచెం ఎక్కువ రెస్ట్లో ఉండండి అని అయితే చెప్పారనమాట. దానికి శాషెట్స్ వస్తాయి, ఆ పౌడర్ మనం వాటర్లో కలుపుకొని తాగాలన్నమాట. ఈచ్ ప్యాకెట్ 40 or 50 అలా ఉంటుంది. సో మేడం అయితే కొన్ని ప్యాకెట్స్ ఇచ్చారు. ఇంకా అప్పటి నుంచి నేను ఇంకా కేర్ఫుల్గా ఉన్నాను. కొంచెం వాటర్ ఎక్కువ తీసుకున్నాను. డైలీ వాళ్ళు ఇచ్చే శాషెట్స్, మెడిసిన్ ఏది మిస్ అవ్వకుండా రెగ్యులర్గా వేసుకునేదాన్ని అనమాట. ఆ తర్వాత మళ్ళీ ఒక 15 daysకి మళ్ళీ ఫాలోఅప్కి రమ్మన్నారు. మళ్ళీ 15 daysకి వెళ్ళానమాట. ఇలా ఉమ్మునీరు తక్కువగా ఉన్నవాళ్ళు కొంచెం ఎక్కువగా రెస్ట్లో ఉంటే బెటర్, ఉమ్మునీరు పెరుగుతుంది అని అయితే చెప్తారు. ఇంకా మళ్ళీ 6th మంత్లో ఫాలోఅప్కి వెళ్ళామన్నమాట. అప్పుడు మళ్ళీ స్కాన్ చేస్తే 8 అనేది బార్డర్ లైన్, 8 అబవ్ ఉండాలి. ఈసారి ఏమన్నారంటే ఇంతకుముందు 8 ఉండేది, ఇప్పుడు 6కి వచ్చిందనమాట. అంటే ఉమ్ము నీరు ఇంకా తగ్గింది. అంటే నేను ఇంత కేర్ తీసుకొని బాగా వాటర్ తాగి అంటే ఇంత చేసినా ఇంకా తగ్గిపోయింది. సో ఆ స్కాన్ రిపోర్ట్ తీసుకొని మేడం దగ్గరికి వస్తే మేడం ఏమన్నారంటే యాక్చువల్గా ఉమ్ము నీరు అనేది పెరగాలి, కానీ నీకు ఇంకా తగ్గిపోయింది. సో అది మేడంకి కూడా అర్థం అవ్వలేదన్నమాట, ఎందుకు ఏంటి అని. అది ఎందుకు అని నాకు కూడా అర్థం అవ్వలేదు. మీరు బెంగళూరుకి వెళ్ళండి అని మేడం హాస్పిటల్ చెప్పేసి ఇంకా మేడం వెళ్ళిపోయారు. కానీ సేఫ్ సైడ్గా ప్రజెంట్ అయితే ఫ్లూయిడ్స్ పెడతాము, ఫ్లూయిడ్స్ పెడితే కూడా ఉమ్ము నీరు పెరిగే ఛాన్స్ ఉంటుంది అని ఆ రోజు ఫ్లూయిడ్స్ పెట్టారనమాట హాస్పిటల్లోనే. నాకు ఇంకా పడుకొని ఏడుస్తూనే ఉన్నాను. మా హస్బెండ్ ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి చెప్తే ఇలా బెంగళూరుకి వెళ్ళమన్నారు, అది ఇది అని. బెంగళూరుకి వెళ్ళాలంటే ఫస్ట్ అంత జర్నీ చేయటం రిస్క్ అనిపించింది మాకు. అంటే నంద్యాల టు అనంతపూర్, అది కూడా చాలా స్లోగా కార్లో డ్రైవర్కి చెప్పుకుంటూ మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ వాటర్ తాగుతూ ఇలా జర్నీ చేశాను. అందులోనూ చాలా ఎండలు. ఫస్ట్ అయితే మేము జర్నీస్ ఎక్కువ చేయకూడదని నేను మా హస్బెండ్ అనుకున్నాం అనమాట. అండ్ ఇంకోటి ఎండలు చాలా ఎక్కువగా ఉండేది. ఇంకా ఈ టైంలో మళ్ళీ బెంగళూరుకి వెళ్ళి జర్నీ చేసి మళ్ళీ అక్కడ నుంచి నంద్యాలకి, ఇదంతా రిస్క్ ఎందుకు, నంద్యాల కూడా మంచి హాస్పిటల్స్ ఉన్నాయి కదా, ఇక్కడికి వచ్చి ఇక్కడే చూపించుకొని ఇంకా మేమే చూసుకుంటాము, నంద్యాల ఇక్కడే ఉందా అని ఇంట్లో వాళ్ళు అంటే ఇంకా బెంగళూరుకి వెళ్ళలేదు, నంద్యాలకు వచ్చాము. సో అక్కడ కూడా చూద్దాము ఇక్కడ ఏం చెప్తారు, ఒకవేళ ఇక్కడ వర్కౌట్ అవ్వకపోతే బెంగళూరుకి వెళ్దామని అనుకున్నాము. సో నంద్యాలకు వచ్చాక తెలిసిన వాళ్ళు చెప్పారనమాట, హాస్పిటల్ రికమెండ్ చేస్తే అక్కడికైతే వెళ్ళాము. అంతవరకు హాస్పిటల్ ఒకటి ఉంది అని, హాస్పిటల్ నేమ్ కూడా నాకు తెలీదు, కొంచెం కార్పొరేట్ హాస్పిటల్ లానే ఉంటుంది. అక్కడికైతే వెళ్ళాము. సో వెళ్ళాక ఆ రోజు మళ్ళీ ఆ మేడం ఏమన్నారంటే మీరు ఎస్టర్డే వేరే చోట చేయించుకున్నారు కదా, అవన్నీ నేను దాన్ని బట్టి కన్ఫర్మ్ చేయలేను, నేను ఇక్కడ స్కాన్ రాస్తాను, ఈ స్కాన్లో ఇదైతే నాకు
కొంచెం కన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ స్కాన్లో చూద్దాం ఏమొస్తుందో అని. ముందు రోజే స్కాన్, ఫ్లూయిడ్స్ పెట్టడం ఇదంతా అయిపోయింది. నెక్స్ట్ డే మళ్ళీ స్కాన్ రాశారు. సో మళ్ళీ నంద్యాలలోనే నెక్స్ట్ డే స్కాన్కి వెళ్ళి చేయించుకున్నాక లక్కీలీ ఉమ్ము నీరు మళ్ళీ పెరిగిందనమాట. 11 ఐ థింక్ కరెక్ట్గా గుర్తులేదు, 11 అలా వచ్చింది. సో మేడం ఆ రిపోర్ట్ చూసి కరెక్ట్గానే ఉంది కదా, ఎందుకు ఇంత భయపడుతున్నారు, అంతా బాగానే ఉంది, ఉమ్ము నీరు మళ్ళీ పెరిగింది, ఇప్పుడు బాగానే ఉంది, ఇప్పుడు అంతా ఓకే అని అయితే చెప్పారనమాట. సో అది ఒక రోజులో ఎందుకు పెరిగింది, ఎలా పెరిగింది, అసలు ఎందుకు ఇంత డిఫరెన్స్ వచ్చిందని మాకు అర్థం అవ్వలేదు. కానీ ఆ తర్వాత అర్థమైంది ఏంటి అంటే ఫ్లూయిడ్స్ పెడితే ఉమ్ము నీరు అనేది వెంటనే పెరుగుతుంది అనమాట. సో ముందు రోజునే ఫ్లూయిడ్స్ పెట్టించుకొని ఆ తర్వాత స్కాన్ చేస్తే అది ఆటోమేటిక్గా ఉమ్ము నీరు అనేది పెరిగింది. సో మేడం ఏమన్నారంటే అందుకే ఇక్కడ నేను రాసే స్కాన్ సెంటర్స్ మీదే నాకు నమ్మకం, చూడు ఉమ్ము నీరు అంతా కరెక్ట్గానే ఉంది, ప్రాబ్లం ఏం లేదు, నువ్వు మామూలుగానే మెడిసిన్ వాడి మళ్ళీ 15 డేస్కి రానైతే చెప్పారు. ఇంకా మళ్ళీ ఆ 15 డేస్ కూడా నేను ఆ శాషెట్స్ అవైతే కంటిన్యూ చేశాను అనమాట. సో అంతా బాగానే ఉంది అని అయితే మేడం ఇంటికి పంపించారు. ఇంకా ఆ తర్వాత మళ్ళీ 7th మంత్లో బాగా కేర్ తీసుకునేదాన్ని. నేను ఇంట్లో పని ఏం చేసేదాన్ని కాదు, ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు చెప్పేవాళ్ళు కాదు. కంప్లీట్ నా డే అనేది ఎలా ఉంటుందంటే ఈరోజు ఏం తినాలి, ప్రోటీన్ రిచ్ ఫుడ్ కానీ, ఇంకా హైడ్రేషన్ కోసం ఉమ్ము నీరు పెరగాలంటే ఏం చేయాలి, ఈరోజు ఏం తినాలి అని ప్లాన్ చేసుకోవడం, దానికి తగ్గట్టు నా డే అనేది నేను స్టార్ట్ చేసేదాన్ని అనమాట. అంతే, నా డే మొత్తం అదే ఉండేది. ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో ఏదైనా బుక్స్ చదవడం, రెస్ట్ తీసుకోవడం, తినడం, ఇంకా ఇదే అనమాట. సో అలా 7th మంత్ వచ్చాక ఒకరోజు ఏమైంది అంటే కోల్డ్, కాఫ్, ఫీవర్ అనమాట. ఫీవర్ చాలా హై ఫీవర్ వచ్చిందనమాట. ఇంకా ఆ రోజే హాస్పిటల్కి అయితే వెళ్ళాము. ఆల్రెడీ నంద్యాలలో ఒక చోట చూపించుకుంటా ఉన్నాను కదా, అక్కడికే వెళ్ళామన్నమాట. ఆ మేడం ఏమన్నారంటే ఇంకా ఫీవర్కి డోలో అవి ఇచ్చారు. కొంచెం చలిగా, కొంచెం ఫీవరు, కొంచెం చలి, ఇంకా ఇవన్నీ మేడంకి సిమ్టమ్స్ చెప్తే మేబీ ఇది యూటీఐ అయి ఉండొచ్చు, అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనమాట. సో అలా యూటీఐస్ ఉన్నప్పుడే కొంచెం చిల్స్, ఇంకా ఫీవర్ ఇలా ఉంటుంది అని దానికి ఇంకా అదే యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ ఇవన్నీ చేసి దానికి నాకు మెడిసిన్ ఇచ్చి ఇంకా ఫీవర్కి డోలో ట్యాబ్లెట్స్ ఇవి ఇచ్చి ఇంటికి అయితే పంపించారు. అక్కడికి మేమైతే అడిగాము, ఏమైనా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వమన్నా అవుతాము అని అడిగాము. ఏం అవసరం లేదు, ఇది యూరిన్ ఇన్ఫెక్షన్ అని మెడిసిన్ ఇచ్చి ఇంటికి పంపించారనమాట. అమ్నియోటిక్ ఫ్లూయిడ్ పెరగడానికి నేను ఆల్రెడీ అవి ప్యాకెట్స్ వాడుతున్నాను అని చెప్పాను కదా, అవి అయితే స్టాప్ చేశారు. సో సెకండ్ టైం వెళ్ళి, అంటే ఒకసారి మెడిసిన్ తీసుకొని వచ్చాక మళ్ళీ సెకండ్ టైం వెళ్ళి అడిగామన్నమాట. మా హస్బెండ్కి నాకంటే ప్రతిదీ కరెక్ట్గా ఉండాలి, కరెక్ట్గా వాడాలి, ఎక్కడ ఛాన్స్ తీసుకోకూడదని తన ఫీలింగ్. సెకండ్ టైం వెళ్ళి మేడంని అడిగేసి వచ్చినా కానీ ఇప్పుడు ఉమ్ము నీరు పెరిగింది, అంత బాగానే ఉంది కదా, ఆ ప్యాకెట్స్ అయితే అవసరం లేదు వాడడం అని చెప్పారు. సో ఇంకా మళ్ళీ ఏం చెప్పారంటే నెక్స్ట్ 1 మంత్కి రమ్మన్నారు. ఆల్రెడీ అప్పటికి నాది కొంచెం రిస్కీ ప్రెగ్నెన్సీయే, అండ్ అందులోనూ మేనరికం, అంటే డైరెక్ట్ కాదు, మేనత్త కొడుకు అనమాట మా హస్బెండ్. అండ్ ఇంకోటి 5 years తర్వాత వచ్చిన ప్రెగ్నెన్సీ. కొంచెం అందుకు మేము ఎక్కడ ఛాన్స్ తీసుకోకుండా మేడంని మేమే పదే క్వశ్చన్స్ అడిగి ఏదైనా మెడిసిన్ ఇవ్వాలన్నా మేమే అడిగి మరీ తీసుకునే వాళ్ళం. సో అప్పుడు కూడా సెకండ్ టైం ప్యాకెట్స్ కంటిన్యూ చేస్తారా అంటే వద్దు, అవసరం లేదు అని మేడం ఇంకా ఇంటికి అయితే పంపించారు. ఇంకా ఆ తర్వాత ఫీవర్ తగ్గిపోయింది, ఇంకా అంతా బాగానే ఉంది, ఓకే. కానీ అప్పటికి కూడా నాకు 7th మంత్ రన్ అవుతుంది, కడుపు పెద్దగా కనిపించేది కాదు. అప్పటికి కూడా చూసేవాళ్ళు ప్రెగ్నెంటా అన్నట్టు అడిగేవాళ్ళు అనమాట. అంతవరకు కొంచెం సన్నగానే ఉండేదాన్ని, పొట్ట నాకు ముందు అంతగా లేదనమాట. సో అందుకు ఇప్పుడు కనిపించట్లేదేమో, నేను సన్నగా ఉన్నందుకు కనిపించట్లేదో, లేదా ఉమ్ము నీరు తక్కువ ఉంది కాబట్టి కనిపించట్లేదా, ఏంటి నాకు అర్థమయ్యేది కాదు. నేను మొబైల్లో సెర్చ్ చేస్తే కడుపు అంతగా కనిపించకపోయినా బేబీ వెయిట్ అదంతా బాగానే ఉంటే ఓకే, హెల్తీ ప్రెగ్నెన్సీ ఏం అవ్వదు అని చూశానమాట. ఇప్పుడు స్కాన్లో ఏ వాల్యూస్ ఏంటి అని నాకు అన్నీ కొంచెం ఐడియా వచ్చాయి. అప్పుడైతే అంతగా ఏం తెలియదు అనమాట, ఓన్లీ హార్ట్ బీట్ ఎంత, బేబీ వెయిట్ ఎంత, ఈ రెండే చూసేదాన్ని. మిగతా అవన్నీ ఉంటాయి కదా, FL, AC అవన్నీ కూడా ఒక 2 weeks వెనకాలే ఉండేవి. సో మేడం అదంతా ఏం చెప్పేవాళ్ళు కాదు.
వెయిట్ అయితే 600 గ్రామ్స్ 650 అలా ఉంది. మేడం అయితే ఏమీ చెప్పలేదు, అంతా బాగానే ఉంది అని అయితే చెప్పారు. సో 7th ఎండింగ్ అనమాట, ఆల్మోస్ట్ ఇంకా 7 months అయిపోతాయి. అప్పటికే మనకి 5th నుంచి మూమెంట్ స్టార్ట్ అవుతాయి కదా, బేబీ డైలీ కిక్ చేయటం ఇవన్నీ. నాకు ఒక 2 days నుంచి మూమెంట్స్ తెలియట్లేదు. అవి మూమెంట్స్ తెలియట్లేదు కదా అన్నది కూడా నేను అంత తెలుసుకోలేకపోయాను అనమాట. అందరూ అంత పట్టించుకోలేవా, అంత తెలీదా అని అంటారేమో. ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ అంటే ఒక్కోసారి మూమెంట్స్ రాకపోతే బేబీ ఏమైనా పడుకుందేమో ఇలా అనుకుంటాం కదా. సో ఆ 2 days నాకు ఫస్ట్ డే కొంచెం లైట్గా అనిపించాయి. సెకండ్ డే మూమెంట్స్ ఉన్నాయా లేదా అనేది నేను అంత అబ్జర్వ్ చేసుకోలేకపోయాను. థర్డ్ డే మా హస్బెండ్కి చెప్పాను. మా హస్బెండ్ డైలీ అడిగేవాళ్ళు, లోపల ఏమంటుంది బేబీ, ఎలా ఉంది, అంతా ఓకేనా అని ప్రతిరోజు అడిగేవాళ్ళు. ఆ రోజు ఏం చెప్పానంటే, ఎందుకో నాకు మూమెంట్స్ అంతగా తెలియట్లేదు అని చెప్పాను. నేను చేసిన మిస్టేక్ అయితే అక్కడే. ఇంత ఫూలిష్గా ఎలా ఉన్నావు అని అనుకుంటారేమో చూసేవాళ్ళు. ఈ ప్రెగ్నెన్సీ జర్నీ కూడా నాకు అంత హ్యాపీగా ఏం లేదు. ఫస్ట్ 5 months వామిటింగ్స్తో ఫుల్ సఫర్ అయ్యాను. 5th month ఒక్కటి బాగుంది. 6th నుంచి మళ్ళీ ఉమ్మునీరు తక్కువైంది, అది ఇది. ఇంకా ఇచ్చింగ్ వచ్చింది ఒకసారి అయితే, ఫుల్ ఇచ్చింగ్ అనమాట, అస్సలు ఫుల్ బాడీ ఇచ్చింగ్ అనమాట. ఇంకా తర్వాత మళ్ళీ ఫీవర్, ఇలా ఏదో ఒకటి వస్తూనే ఉండేది. అలా ఫుల్ ఇచ్చింగ్ అని మార్నింగ్ హాస్పిటల్కి వెళ్తే ఒక ట్యాబ్లెట్, ఈ ట్యాబ్లెట్ పర్లేదు అని అదైతే చేంజ్ చేశారు. అప్పటికే నేను మేడంకి ఏం చెప్పానంటే, నాకు మూమెంట్స్ అంత యాక్టివ్గా తెలియట్లేదు, జస్ట్ కొంచెం కొంచెమే తెలుస్తున్నాయి అని చెప్పాను. అప్పుడు మేడం ఏమన్నారంటే, 6th month కదా, బేబీ ఇంకా చాలా చిన్నగా ఉంటుంది కదా, చాలా టైనీ బేబీ, అదేం ప్రాబ్లం కాదు, ఉండే కొద్దీ ఇంకా 7th 8thలో నీకు ఇంకా బాగా తెలుస్తాయని అయితే చెప్పారనమాట. సో అదొకటి నాకు మైండ్లో ఉండింది. అంటే ఓకే, మూమెంట్స్ అంతగా తెలియకపోయినా ఓకే అని అనుకున్నాను. అప్పటి వరకు నాకు ఏం నాలెడ్జ్ లేదనమాట. అంటే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసేంత వరకు ఏ ట్యాబ్లెట్స్, ఏ డైట్ అదంతా తెలుసు, కానీ వన్స్ కన్సీవ్ అయ్యాక ఎలా ఏంటి అన్నది ఏమీ తెలియదు. సో మేడం అలా చెప్పారు, బేబీ చాలా చిన్నగా ఉంది కాబట్టి లోపల మూవ్ అవుతూనే ఉంటుంది, కానీ ఆ మూమెంట్స్ నీకు బయట వరకు తెలిసిండవు, 7th 8th 9th అప్పుడైతే ఇంకా బాగా తెలుస్తాయని అయితే చెప్పారు. 7th ఎండింగ్ ఒక ఫస్ట్ డే కొంచెం లైట్గా మూమెంట్స్ తెలిసాయి. సెకండ్ డే మూమెంట్స్ అసలు తెలియలేదు, కానీ మేడం అలా అన్నారు కాబట్టి ఆ ఫీలింగ్ అలా ఉండిపోయింది. అండ్ ఇంకోటి, ఆ రోజు అంత మూమెంట్స్ లేకపోయినా నేను కూడా దాన్ని అంత తెలుసుకోలేకపోయాను అనమాట. ఆ నెక్స్ట్ డే మా హస్బెండ్కి చెప్పాను. ఇంకా ఆ రోజు ఇంట్లో వాళ్ళకి చెప్తే ఫస్ట్ అదే హోమ్ రెమెడీస్ ట్రై చేసి చూశాను. పాలల్లో సొంటి పొడి వేసుకొని తాగు అని ఒకసారి చెప్పారు. కొంచెం వేడి నీళ్ళు తాగి చూశాను. ఇంకోటి, ఇష్టమైన ఫుడ్ ఏదైనా తింటే బేబీ కదులుతుంది అంటారు కదా, ఐబ్యాకోలో ఐస్ క్రీమ్ తెప్పించుకొని తిని చూశాను. ఏం చేసినా మూమెంట్స్ తెలియట్లేదు. అంటే అప్పటికి నేనైతే ఏమై ఉంటుంది, ఏం అవ్వదులే, కొద్దిసేపు ఉన్నాకైనా మూమెంట్స్ తెలుస్తాయిలే అన్నట్టే అనుకున్నాను. హాస్పిటల్కి వెళ్ళిపోయాము, ఈవినింగ్ వెళ్ళామన్నమాట. July 28 ఈవినింగ్ సేమ్ ఆ మేడం దగ్గరికే వెళ్ళాను. ఏం జ్యోతి అన్నారు అంటే, ఇలా మూమెంట్స్ తెలియట్లేదు మేడం అంటే, పొట్టకెళ్ళి చూశారు. ఏంటి కడుపు కూడా నీకు అంతగా కనిపించట్లేదు అన్నారు. ఈ డౌట్ నేను ఆల్రెడీ ఆమెని 2 times ఇంతకుముందు అడిగాను అనమాట. మూమెంట్స్ కనిపించట్లేదు, నాకు కడుపు అంతగా కనిపించట్లేదు అని ఇంతకుముందు అడిగితే, అప్పుడు ఇది మామూలే, కొంతమందికి అలానే ఉంటుంది అన్నారు. ఆ రోజు నీకు కడుపు అంతగా కనిపించట్లేదు ఏంటి అన్నారు. ఇంకా పడుకోబెట్టి చూశారు, స్కాన్ రాశారనమాట. వెళ్ళి స్కాన్ చేయించుకోండి, ఆ తర్వాత చూద్దాము అని. నేను మా హస్బెండ్ స్కాన్కి వెళ్ళాము. ఇంకా ఈవినింగ్ 7 ఆ టైంకి లోపలికి వెళ్ళాను. వెళ్ళాక పడుకోబెడతారు కదా, చెక్ చేశారు. బేబీ మూమెంట్స్ నీకు తెలుస్తున్నాయమ్మా అన్నారు. ఏం తెలియట్లేదు అని చెప్పాను అనమాట. ఇక్కడ కూడా ఏం తెలియట్లేదు మూమెంట్స్ అన్నారు. ఇంకా వెంటనే రిపోర్ట్ పక్కన వాళ్ళు రెడీ చేసుకుంటూ ఉంటారు కదా, అదైతే ఇంకా వెంటనే, యాక్చువల్గా స్కాన్ చాలాసేపు జరుగుతుంది కదా, 7th month అంటే వాళ్ళు ప్రతి ఒక్కటి చెక్ చేస్తారు. హార్ట్ బీట్ కూడా లేదన్నారు, కానీ నేను అప్పటికీ ఏం అర్థం కాలేదు. అంటే ఇంకా చెప్తారేమో, బేబీ ఇంకా మూవ్ అవుతుందని చెప్తారేమో అని వెయిట్ చేస్తున్నాను. వాళ్ళు రిపోర్ట్ రెడీ చేసుకుంటున్నారు పక్కన. సో వెంటనే ఇంకా అయిపోయిందమ్మా, వెళ్ళిపోవచ్చు అన్నారు.
ఏంటి సార్ అప్పుడే వెళ్ళిపోమంటున్నారు అని అన్నాను. అంటే బేబీకి హార్ట్ బీట్ ఏం లేదు అని అన్నారు. హార్ట్ బీట్ లేకపోవడం ఏంటి సార్ అన్న. అంటే ఇంకా నేను చెప్పలేనమ్మా, హార్ట్ బీట్ లేదంటే మీరు అర్థం చేసుకోవాలి అని అయితే చెప్పినారు. ఓకే, ఇంకా అంతే. ఇంకా అక్కడి నుంచి వాళ్ళతో వేరే వర్డ్ ఇంకా మాట్లాడే ధైర్యం కూడా నాకు రాలేదు. వెంటనే ఇంకా బయటకు వచ్చి నీటినే ఏడ్చుకుంటూ మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళినాను. నా కళ్ళలో నీళ్ళు చూసి వెంటనే ఏమైందన్నారు. బేబీకి మాట రావట్లేదు. ఇంకా మా హస్బెండ్కి ఏం చెప్పడానికి కూడా నాకు మాట రాలేదు. ఇంకా కళ్ళలో నీళ్ళు పెట్టుకొని బేబీకి హార్ట్ బీట్ లేదంట అని చెప్పినాను. అంటే ఏంటి ఏమన్నారు, ఇంకా క్లియర్గా చెప్పు, ఏం చెప్పినారు అంటే ఇంకా నేను చెప్పలేను, వాళ్ళు హార్ట్ బీట్ లేదమ్మా, ఇంకా నువ్వే అర్థం చేసుకోవాలన్నారు అని చెప్పినాను అనమాట. తర్వాత మా హస్బెండ్ని పిలిచి రిపోర్ట్ ఇచ్చారు. నో లైకర్, అమ్నియోటిక్ ఫ్లూయిడ్ 0, నో హార్ట్ బీట్, క్రంపుల్డ్ ఫీటస్ అని అయితే వచ్చింది. ఆ రిపోర్ట్ చూసి ఇంకా మా హస్బెండ్కి అర్థమైంది. అక్కడికి నేను ఇంకా నువ్వు ఒకసారి వెళ్ళి మాట్లాడుకో, వాళ్ళతో ప్రాబ్లం ఏంటో, ఏమన్నా తప్పు చెప్తున్నారేమో, మళ్ళీ ఇంకోసారి స్కాన్ చేయమను, మళ్ళీ చూడమని అంటున్నాను. మా హస్బెండ్కి అర్థమైంది. అంటే ఇంకొకసారి వెళ్ళి మాట్లాడినా యూజ్ ఏం లేదు, ఆల్రెడీ అక్కడ రిపోర్ట్ చూసి ఇంకా అర్థమైపోయింది. ఇంకా అక్కడే స్కాన్ సెంటర్ బయటనే ఏడుస్తున్నాను అనమాట. చూస్తున్నారు అక్కడ పక్కన ఉన్న వాళ్ళు. ఇంకా వెంటనే మా హస్బెండ్కి కాల్ చేసి మేడం దగ్గరికి వెళ్ళాము. జూలై 29, 2021 ఈ డేట్ మాత్రం ఎప్పటికీ గుర్తుంటుంది లైఫ్ లాంగ్. ఎవ్రీ ఇయర్ ఆ డేట్ కూడా నేను మర్చిపోలేను అనమాట. గుర్తొస్తుంది ఆ రోజు ఒకసారన్నా గుర్తొస్తుంది అనమాట. సో ఇంకా మేడం దగ్గరికి వెళ్ళాము. మేడం లేరు, వెయిట్ చేయండి, ఫంక్షన్కి వెళ్ళారు, వస్తారులే అని కూర్చోబెట్టారు. ఆ రిపోర్ట్ అనేది వాళ్ళకి ఇచ్చామన్నమాట. ఇంకా మా హస్బెండ్ మా ఫాదర్ ఇద్దరు ఉన్నారు. బయట చైర్స్లో కూర్చున్నాము. అక్కడే ఏడుస్తున్నాను అనమాట మా హస్బెండ్ని పట్టుకొని. మిగతా వాళ్ళంతా ఏమైందో అన్నట్టు చూస్తున్నారు. ఇంకా మేడం వచ్చారు, రండి అని చెప్పారనమాట. ఇంకా నడిచే ఓపిక లేదు, మా హస్బెండ్ పట్టుకొని పిలుచుకెళ్ళారు. వెళ్ళి కూర్చున్నాక చెప్పారనమాట. అంటే అప్పటికి ఇంకా హోప్ ఉండింది, మేడం ఏం చెప్తారో, ఇంకా ఏమైనా చేయొచ్చు అంటారో అన్న హోప్తోనే వెళ్ళాను లోపలికి. వెళ్ళాక చెప్పారనమాట, ఏం లేదు, బేబీ క్రంపుల్డ్ ఫీటస్ అని వచ్చింది. అంటే అంటే అప్పటికి అమ్నియోటిక్ ఫ్లూయిడ్ 0 అయిపోయింది కదా, కాబట్టి వాటర్ ఉంటే దానికి కుషన్ బాగా ఉంటుంది కాబట్టి బేబీ తిరుగుతూ ఉంటుంది. వాటర్ ఏమీ లేదు లోపల, లైకర్ అంతా 0 కాబట్టి బేబీ తిరగడానికి కూడా ఏమీ ఉండదు కదా. బేబీ అంతా యూట్రస్ వాల్స్కి అంతా ఏమన్నా తగలడం వల్ల అలా క్రంబుల్డ్ ఫీటస్ అని వచ్చిందేమో. ఇంకా మేడంతో మాట్లాడుతుంటే మేడం మీద యాడ్ చేశాను అనమాట. ఆ మేడంకి నేను కొంచెం బాగా గుర్తుంటాను, జ్యోతి అని మాట్లాడతారనమాట బాగా నాతో. నేను అప్పటికీ వాళ్ళని అడుగుతూనే ఉన్నాను కదా మేడం, ప్రతి విజిట్కి వచ్చినప్పుడు ఇంకా ప్యాకెట్స్ వాడదామా, ఇంకేమైనా కేర్ తీసుకోవచ్చా అని అడుగుతున్నా, కానీ మీరే అంతా ఓకే, ఏం అవసరం లేదన్నారు. ప్రతిసారి మిమ్మల్ని అడుగుతూనే ఉన్నాము అని మేడం మీద గట్టిగా అరిచేశాను. పక్కన మా హస్బెండ్ వద్దు అంటున్నారు, కానీ ఆ మేడంకి కూడా అర్థమైంది, తన బాధ నేను అర్థం చేసుకోగలను, నేను కూడా ఒక మదర్నే కదా అని అన్నారు. ఇంకా డాక్టర్ ఇంకా అంతకుమించి నేను వచ్చినా అక్కడ ఏం రాదు, ఆమె సైలెంట్గా ఉన్నా ఏం రాదు, కానీ జస్ట్ నా బాధ అనమాట అంతే లోపల. యాక్చువల్గా ఆమె 7th స్టార్టింగ్లో వెళ్తే 7th ఎండింగ్ 8 పన్నాక రమ్మని చెప్పింది. 1 మంత్ గ్యాప్ అనేది చెప్పకుండా ఉండాల్సింది. ఎందుకంటే అప్పటికే నాకు ఉమ్ము నీరు పెరుగుతుంది, తగ్గుతుంది, కొంచెం ఇది రిస్కీ ప్రెగ్నెన్సీ కాబట్టి ఆ 15 డేస్కి ఫాలోఅప్ చెప్పింటే సరిపోతుండే. ఆ 15 డేస్కి వెళ్ళింటే మేబీ ఒకవేళ అప్పటికి ఇంకా ఉమ్ము నీరు తగ్గిందేమో చూసి దానికి తగ్గట్టు మనం ఏమైనా ప్రికాషన్స్ తీసుకునే వాళ్ళం కదా. సో కంప్లీట్గా 1 మంత్కి వెళ్ళేలోపు ఉమ్ము నీరు మొత్తం 0 అయిపోయింది. రీజన్ ఏంటో తెలీదు. రీజన్ ఏంటి అంటే ఆ మేడం కూడా ఏం చెప్పలేకపోయారు. ఇంకా నెక్స్ట్ ప్రొసీజర్ అయితే స్టార్ట్ చేశారనమాట. అంటే నార్మల్ డెలివరీ చేశారు, అంటే పెయిన్స్ వచ్చేలాగా చేసి ఇంకా బేబీని అయితే బయటికి తీసేయాలి కదా. అప్పుడైతే 10-10:30 ఆ టైం అయితే అయింది. ఇంకా మేడం నార్మల్ డెలివరీకి అయితే ప్రొసీజర్ స్టార్ట్ చేస్తున్నారు. నేను అప్పుడు కూడా
ఇంకా ఏమైనా చేయవచ్చా మేడం అంటే, ఇంకా మనం ఏమైనా కేర్ తీసుకుని ఉండింటే బేబీ ఉండేదా అని అడుగుతున్నాను అనమాట. అంటే ఏమన్నారంటే, అది కరెక్ట్ కాదు కాబట్టి, ఆ బేబీ హెల్తీగా లేదు కాబట్టి నేచర్ ఏం చేయాలో నేచర్కి తెలుసు, నేచర్ దానంతట అదే బయటకు పంపించేస్తుంది అన్నట్టు అనుకో అని అయితే చెప్పారు. 10:30 అలా అయి ఉంటుంది నైట్. ఇంకా హాస్పిటల్లో అడ్మిట్ చేసుకున్నారు. మా హస్బెండ్, మా ఫాదర్ ఉన్నారు. ఇంకా ఇంటికి కాల్ చేసి మా మమ్మీకి, మా సిస్టర్కి కాల్ చేసి రమ్మన్నారనమాట మా హస్బెండ్. వెంటనే వచ్చారు వాళ్ళు. మా చెల్లికి చాలా ఇష్టం అనమాట. వచ్చింది. అంటే వాళ్ళకి ఇంటి దగ్గర నుంచి ఏంటి ఎందుకని చెప్పలేదు. మా ఫాదర్ కాల్ చేసి ఊరికే ఇలా కొన్ని డ్రెస్సెస్ అవి క్లాత్స్ తీసుకొని రమ్మన్నారు. వచ్చాక అప్పుడు తెలుసు అనమాట మా చెల్లికి. ఇంకా ఇలా అని చెప్పగానే చూడగానే కళ్ళు తిరిగి పడిపోయిందనమాట అక్కడే. మా అత్తమ్మ, మా మామ వాళ్ళందరూ అయితే ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళెవ్వరికీ చెప్పలేదు నైట్. ఎందుకంటే అప్పటికే మా అత్తమ్మకి 2 కాళ్ళు మోకాళ్ళ ఆపరేషన్ జరిగిందనమాట. అప్పుడే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చింది. ఒక 2 డేస్ అయి ఉంటుందన్నమాట అంతే. ఇంకా తనకి బీపీ కొంచెం అప్ అండ్ డౌన్ అయినా కష్టమే. సో ఈ న్యూస్ విని వెంటనే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో, నైట్ ఈ టైంలో చెప్పడం అవసరమో, మార్నింగ్ చెప్దాంలే అని ఇంకా నైట్ ఎవ్వరికి చెప్పలేదన్నమాట. ఇంకా అందరూ వెళ్ళిపోయారు. మా అమ్మ, మా హస్బెండ్ వీళ్ళిద్దరే ఉన్నారు నైట్ అంతా నా దగ్గర. మామూలుగానే ఉన్నాను. ఏడుపు కూడా రావట్లేదా అంటే, ఏడుపు స్టార్ట్ చేస్తే ఎంతవరకు ఏడ్చాలి, ఎన్ని రోజులు ఏడ్చాలి? సో ఆ బాధ అనేది ఏడిస్తే పోతుందా? పోదు కదా. అంటే మేబీ ఏమో ఆ సిచ్యువేషన్లో ఇంకా ఏడుపు కూడా రాలేదు. అంటే కంప్లీట్గా షాక్ అయిపోయి ఇంకా నాకు నా పరిస్థితి ఏంటో అర్థం కాలేదు. ఊరికే పడుకున్నాను. ఇంకా వాళ్ళైతే వాళ్ళ ప్రొసీజర్ స్టార్ట్ చేశారు. ట్యాబ్లెట్స్ పెడతారు కదా. ఇంకా నైట్ అంతా సార్కి వచ్చి నర్సెస్ చెక్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా 2:00 ఆ టైం నుంచి నాకైతే కొంచెం పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి. ఇంకొక 2 మంత్స్లో నా చేతిలో ఉండే బేబీ అప్పటికే 7th మంత్ 8th మంత్ వస్తుంది. ఇంకా అందులోనూ అప్పటికే వామిటింగ్స్ అని, అది ఫీవర్, అది ఇది అని చాలా కష్టాలే పడినాను. ఫస్ట్ 5 years ఆ ప్రెగ్నెన్సీ కోసం చాలా బాధపడినాను. ఇంకో 2 మంత్స్ ఉంటే నా చేతిలోకి వచ్చే బేబీ ఇంకా లేదు అని తెలిసాక ఇంకా 2:00 నుంచి పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి. ఇంకా 4 ఆ టైంకి అయితే చాలా ఎక్కువ అయ్యాయి అనమాట. యాక్చువల్గా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఒకవేళ బేబీ ఉండి నార్మల్ డెలివరీ అయ్యే వాళ్ళకంటే ఇది ఇంకా పెయిన్స్ ఎక్కువ ఉంటాయి, ఇదే కొంచెం పెయిన్స్ ఎక్కువ తట్టుకోలేరు అని చెప్తున్నారనమాట. ఇంకా 4:30 ఆ టైంకి ఇంకా నాకు పెయిన్స్ చాలా ఎక్కువ. ఇంకా నేను తట్టుకోలేక నాకు సీ సెక్షన్ చేసేయండి అని అడుగుతున్నాను. పక్కన మా అమ్మ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, లేని బేబీకే నువ్వు సీ సెక్షన్ చేయించుకుంటే మళ్ళీ డెలివరీ అయ్యేటప్పుడు నీకు కష్టం అయిపోతుంది. ఇదే సీ సెక్షన్ అయితే నెక్స్ట్ కూడా మళ్ళీ సీ సెక్షన్ జరగాలి కదా. లోపల నా పక్కన ఎవరిని పెట్టలేదన్నమాట. సిస్టర్స్ ఏమన్నారంటే, అమ్మ కూడా వద్దు, ఎవరు అవసరం లేదు, మేమే ఉంటాము అని మా అమ్మని కూడా బయటకు పంపించారు. జస్ట్ కాళ్ళ దగ్గర ఒక సిస్టర్ ఉందన్నమాట అంతే. ఆమె కూడా పక్కకి వెళ్ళిపోయింది. నీకు ఇంకా కంప్లీట్గా ఇంకా తట్టుకోలేను అన్నప్పుడు నన్ను పిలుచు అని అయితే చెప్పింది అనమాట. ఇంకా వెళ్ళి కొద్దిసేపటికి ఇంకా బేబీ బయటకు వస్తున్నట్టు నాకు అనిపించింది. అప్పుడు ఇంకా వచ్చారు. ఇంకా వచ్చి ఆమె ఇంకా కొద్దిసేపటికి బేబీ బయటకు వచ్చేసింది. అంతవరకు ఇంకా కష్టాలు, అంతవరకు ఆ పెయిన్ అనుభవించి బేబీ బయటికి రాగానే నాకు కొంచెం రిలీఫ్ అనిపించింది అనమాట. వెంటనే ఆమెని క్వశ్చన్ అడిగాను, బాయ్ గర్లా అని. ఆమె కొద్దిసేపటికి చూసి అంతగా అర్థం అవ్వట్లేదు అంటే, బేబీ అప్పటికే ఇంకా ఉమ్మునీరు లేదు, ఎలా అంటే అలా అయిపోయిందనమాట. లోపలంతా చూడలేము కూడా. గర్ల్ బేబీ అని చెప్పింది. ఇంకా నేను కూడా చూశాను. నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఇంకా ఆ సిచ్యువేషన్ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. నేను చూసినప్పుడు ఎలా ఫీల్ అయినాను, చూసినప్పుడు ఎలా ఉంది అంటే, నార్మల్ బేబీ లాగైతే లేదు. కొంచెం ఒక 2 days అలానే ఉండింది కాబట్టి, అందులోనూ మునీరు ఏం లేదు. సో చూడడానికి కూడా నార్మల్ బేబీ లాగా లేదు, కొంచెం బేబీ అంతా ఎలాగా అయిపోయిందనమాట. ఇంకా వెంటనే నేను వాళ్ళు ఏమైనా వెంటనే తీసుకెళ్ళిపోతారేమో అని ఇంకా భయం వేసి మా హస్బెండ్ని పిలిచండి అని వెంటనే మా హస్బెండ్ని పిలిపించి తనకు కూడా చూపించాను అనమాట. అంటే లైఫ్లో ఫస్ట్ బేబీ, అది కూడా ఇంకా వెంటనే ఒక్కసారి కూడా మేము చూసుకోకుండానే తీసుకెళ్ళిపోతారేమో అని వెంటనే మా హస్బెండ్ని, మా అమ్మ ఇంకా వీళ్ళైతే చూశారు. మా ఫాదర్ మళ్ళీ వెళ్ళి ఓపెన్ చేసి చూడాల్సిందే ఒకసారి అని వెళ్ళి చూసినారు.
మా ఫాదర్ చెప్తే కానీ తెలియదు. సేమ్ అంతా సీనులాగే ఉంది పాప, తనలాగే ఉంది అని చెప్తున్నారనమాట. మా ఫస్ట్ బేబీ, ఫస్ట్ పాప ఉండుంటే ఈ పాటికి 5 years ఉండేవి పాపకి. తిరిగేదనమాట అటు ఇటు. ఏమో ఆ పాపతో అంతవరకే రాసుంది మాకు. ఈ భూమి మీద అడుగు పెట్టకముందే వెళ్ళిపోయింది. మేము తనని చూసాము, అట్లీస్ట్ తన మమ్మల్ని అది కూడా చూడలేదు. అది ఒక ఫేజ్ అనమాట నా లైఫ్లో, అదొక జరిగిపోయిన ఒక ఫేజ్. కానీ ఎప్పటికీ లైఫ్లో మర్చిపోలేను, గుర్తుండదు అనమాట అలాగే. ఇంకా మార్నింగ్ నాకు అప్పటికే ముందు రోజు నైట్ బ్లడ్ టెస్ట్ ఇవన్నీ చేశారనమాట. 9 points ఉంది, అందులోనూ O నెగిటివ్ బ్లడ్ అనమాట నాది. మార్నింగ్ ఇంకా మళ్ళీ వేరే బ్లడ్ ఎక్కిచ్చారు. సో ఒక 1 or 2 packets వేరే వాళ్ళ బ్లడ్, O నెగిటివ్ బ్లడ్ తీసుకొచ్చి ఎక్కిచ్చారనమాట. ఇంకా ఆ తర్వాత కొద్దిసేపు బ్లడ్ ఎక్కించాక కొద్దిసేపు అబ్జర్వేషన్లో ఉండాలని చెప్పినారనమాట. మీకు ఏమైనా కొంచెం ఇచ్చింగ్ వస్తుందా, ఎలా ఉంది అని అడిగారు. ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఈవినింగ్ వరకు ఇంకా అక్కడే ఉండి ఇంకా ఈవినింగ్ డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించారు. ఈ వీడియోని ఇంకా ఇక్కడితో ఎండ్ చేస్తాను. నా మిస్క్యారేజ్ తర్వాత డిప్రెషన్, దాని నుంచి నేను ఎలా బయటపడ్డాను, మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కోసం ఎలా ప్రిపేర్ అయ్యాను, ఏం కేర్ తీసుకున్నాను, ఇదంతా మళ్ళీ వేరే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో ఇప్పటికీ మా ఫస్ట్ బేబీ, మా పాప డెడికేట్ చేస్తున్నాను. సో మీకు కూడా ఎవరైనా మిస్క్యారేజ్ అయ్యి బాధపడుతూ ఉంటే అస్సలు బాధపడొద్దండి. లైఫ్ అక్కడితో ఆగిపోలేదు. ఒక చెట్టుకి ఆకులు రాలిపోతాయి, మళ్ళీ కొత్త చిగురు వస్తుంది కదా. మీ లైఫ్లో కూడా ఖచ్చితంగా అటువంటి రోజు వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇంకా దీని గురించి ఇంకా నాకు ఇంకొక మిస్క్యారేజ్, ఇంకా ఆ తర్వాత స్టోరీ అంతా నేను మళ్ళీ వేరే వీడియోలో షేర్ చేస్తాను. వీడియో ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్, టేక్ కేర్.